హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మల్టిపుల్ సాకెట్లు స్విచ్ల కనెక్షన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోతో స్విచ్ సాకెట్ కనెక్షన్ అనేది ఎన్ని స్విచ్లు ఉన్నాయి, ఎన్ని సాకెట్లు ఉన్నాయి, ఈజీగా కనెక్షన్ ఇచ్చేటట్టు గుర్తుండేటట్టు చెప్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ఎంసీబీ ఫ్రెండ్స్. ఇది 5 సాకెట్లు ఫ్రెండ్స్. ఇవి ఒక స్విచ్. ఈ కనెక్షన్ అనేది ఎక్కువ టీవీల దగ్గర కానీ స్పైకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. స్పైక్ అంటే మొత్తం ఇట్లా గోల్డ్ మెడల్ అట్లా వేరే యాంకర్ అట్లా కంపెనీలలో స్పైక్ లా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఒక స్విచ్ ఆన్ చేసిందంటే 4 కానీ 5 కానీ 6 కానీ ఇట్లా ప్లగ్లు పెట్టుకోవడానికి, టీవీ, హోమ్ థియేటర్ అట్లా అన్ని ప్లగ్లు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ స్పైక్. దాని కనెక్షన్ ఒకలాగా చేసిన ఇంకా 2 విధాలుగా ఉంటాయి, అవి కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఫేస్ ఫ్రెండ్స్. ఇది ఫేస్ అనేది మనకు స్విచ్కి అయినా ఎంసీబీకి అయినా కానీ కింది సైడ్లో ఇన్కమింగ్ కింది సైడ్ వస్తుంది ఫ్రెండ్స్. అవుట్ గోయింగ్ అనేది స్విచ్కి అయినా ఎంసీబీకి అయినా పైనుంచి వెళ్తుంది ఫ్రెండ్స్. ఫేస్ అనేది కింది సైడ్ వచ్చేసింది. ఎంసీబీకి పైన సైడ్లో అవుట్ గోయింగ్ వెళ్తుంది ఫ్రెండ్స్. అవుట్ గోయింగ్ అనేది మనకు ఫేస్ అనేది మెయిన్గా స్విచ్కి వెళ్తుంది ఫ్రెండ్స్. స్విచ్కి కంట్రోల్ అంటే మాత్రం స్విచ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎంసీబీ నుంచి డైరెక్ట్ పైకి, ఎంసీబీ నుంచి పైనుంచి ఈ స్విచ్ కింది సైడ్కి వచ్చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎర్త్ ఫ్రెండ్స్. ఇది ఎర్త్ అనేది మనకు 3 పిన్లో నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. సాకెట్ అంటే మాత్రం సాకెట్కి 3 కనెక్షన్లు ఉంటాయి. ఒకటి వచ్చేసేమో ఈ పైన 3 పిన్ టాప్ ఉందిగా ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి ఎర్త్ సింబల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అంటే అక్కడ చూడాలి ఫ్రెండ్స్, అక్కడ ఎల్ఎన్ రాసి ఉంటుంది. ఎల్ఎన్ రాసిన దగ్గర రెడ్ కలర్ వైర్ లైన్ ఇవ్వాలి. ఎన్ఎన్ రాసి ఉంటుంది, ఎన్ఎన్ దగ్గర న్యూట్రల్ ఇవ్వాలి. ఇక్కడ ఎన్ఎన్ రాసి ఉంటుంది, ఇక్కడ ఎల్ఎన్ రాసి ఉంటుంది. ఎన్ఎన్ రాసిన దగ్గర న్యూట్రల్ ఇవ్వాలి. గ్రీన్ సింబల్, ఈ సింబల్ ఎర్త్ సింబల్ ఉన్న దగ్గర ఎర్త్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్త్ది మనకు ఎర్త్ సింబల్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇచ్చినాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎర్త్ సింబల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇచ్చినాం. ఇట్లా ఒక్క సాకెట్కు కనెక్షన్ ఫేస్ న్యూట్రల్ ఎర్త్ ఎట్లా ఇస్తామో కనుక సాకెట్లకు మొత్తం సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు పైన ఎర్త్ కాబట్టి అన్ని దాంట్లోకి ఎర్త్ చేసేయాలి ఫ్రెండ్స్ ఇట్లా. నెక్స్ట్ న్యూట్రల్ ఫ్రెండ్స్. న్యూట్రల్ అనేది ఇప్పుడు ఇక్కడ చూసి ఇవ్వాలి ఫ్రెండ్స్. మనకు ఫేస్ అంటే ఎల్ఎన్ రాసిన దగ్గరనేమో లైన్ ఇవ్వాలి, ఎన్ఎన్ రాసిన దగ్గర న్యూట్రల్ ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ సింబల్ ఎర్త్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చేసినాం. ఇక్కడ ఎన్ఎన్ రాసింది అనుకోండి, ఇక్కడ ఎన్ఎన్ దగ్గర న్యూట్రల్ ఇవ్వాలి. ఇక్కడ ఎన్ఎన్ రాసింది అనుకో, ఇక్కడ ప్రతి ఫస్ట్ దానికి ఎన్ఎన్ రాసిన దగ్గర అన్ని న్యూట్రల్ ఇచ్చేసేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎర్త్ సింబల్ పైన సైడ్ ఇచ్చేసినాం, ఎన్ అనేది న్యూట్రల్ రాసిన దగ్గర ఇక్కడ న్యూట్రల్ ఇచ్చేసినాం. నెక్స్ట్ ఈ రైట్ సైడ్లో ఎల్ఎన్ రాసింది ఫ్రెండ్స్, ఈ మొత్తం కూడా ఎల్ఎన్ రాసి ఉంటే ఇక్కడ సైడ్లో కూడా మొత్తం ఎల్ఎన్ రాసిన దగ్గర ఈ నుంచి ఇట్లా పైన స్విచ్ ఉంది కదా ఫ్రెండ్స్, స్విచ్ పైనుంచి డైరెక్ట్గా ఎల్ఎన్ రాసిన దగ్గర స్విచ్ కంట్రోల్ అంటే ఇట్లా స్విచ్ ఆన్ చేసినంటే ఈ నుంచి డైరెక్ట్గా ఈ సాకెట్కి రావాలి ఫ్రెండ్స్. అట్లా ఎల్ఎన్ రాసిన దగ్గర ఇప్పుడు మనం ఒకటే స్విచ్ నుంచి ఆపరేటింగ్ చేసాం కాబట్టి అవి ఒక స్విచ్ నుంచే రావాలి ఫ్రెండ్స్. ఆ ఫేస్ అనేది ఈ మెయిన్ ఫేస్ కదా ఫ్రెండ్స్. ఈ మెయిన్ ఫేస్ నుంచి ఎల్ఎన్ రాసిన దగ్గర ఇక్కడ తీసుకున్నాం, నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాం, నెక్స్ట్ ఎల్ఎన్ రాసింది ఇక్కడ తీసుకున్నాం, నెక్స్ట్ ఈ నుంచి ఇక్కడ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ లాస్ట్ది రైట్ సైడ్లోనే వచ్చేసి ఫ్రెండ్స్. ఇది 5 సాకెట్లు ఒక స్విచ్ ఫ్రెండ్స్. ఇది స్పైక్ మోడల్ కనెక్షన్ ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ రెండోది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇది ఎంసీబీగా ఫ్రెండ్స్. నాలుగు సాకెట్లు 4 స్విచ్లు ఫ్రెండ్స్. ఫేస్ అనేది ఎంసీబీ కింది సైడ్లో వచ్చింది ఫ్రెండ్స్. ఎంసీబీ పైనుంచి ఇక్కడ ఒక స్విచ్ ఉంది కాబట్టి ఒక సైడ్ వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ 4 స్విచ్లు ఉన్నాయి కాబట్టి 4 సైడ్లు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ 2 సైడ్లు వెళ్ళింది, ఇక్కడ ఫేస్ ఇక్కడ 2 సైడ్లు వెళ్ళింది ఫ్రెండ్స్. ఎర్త్ ఫ్రెండ్స్. ఎర్త్ అనేది ఇక్కడ 3 పిన్ పైన ఎన్ని ఉన్నాయి అన్ని దాంట్లోకి ఎర్త్ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 1, తర్వాత 2, 3, 4 సాకెట్లకు ఎర్త్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూట్రల్ ఫ్రెండ్స్. న్యూట్రల్ అనేది లెఫ్ట్ సైడ్లో ఎల్ఎన్ రాసిన దగ్గర న్యూట్రల్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒకటి ఇచ్చేసినాం, రెండోది ఇక్కడ 2 ఇచ్చినాం ఫ్రెండ్స్. దీనికి 3,
దీనికి 4 అంటే ఇక్కడ ఎన్ అని రాసి ఉంటది దానికి న్యూట్రల్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ప్రతి సాకెట్‌కి 3 కనెక్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఎన్ అని రాసిన దగ్గర న్యూట్రల్ ఇవ్వాలి, ఎల్ అని రాసిన దగ్గర ఫేస్ ఇవ్వాలి, ఎర్త్ సింబల్ ఉన్న దగ్గర ఎర్త్ వైర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎల్ అని రాసింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఎల్ అని రాసిన దగ్గర ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా ఫ్రెండ్స్. స్విచ్ ఆన్ చేసిందంటే ఇక్కడ సైడ్లో పవర్ రావాలి కాబట్టి ఈ పై నుంచి ఇక్కడ వరకు కనెక్షన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్విచ్ సాకెట్ ఇదే కాబట్టి ఇక్కడ ఎల్ అని రాసి ఉంటుంది. ఎల్ అని రాసిన దీని నుంచి స్విచ్కు పైన సైడ్లో వైర్ కలపాలి ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. ఒక స్విచ్కు ఒక సాకెట్ కనెక్షన్ అంటే సేమ్ ఇక్కడ ఎంత ఉందో సేమ్ ఇక్కడ అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్ అని రాసి ఉంటుంది. ఎల్ అని రాసిన దగ్గర స్విచ్ పైనుంచి ఇవ్వాలి. ఇక్కడ ఎల్ అని రాసింది ఇక్కడ స్విచ్ పైనుంచి ఎల్ అని రాసిన దగ్గర ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది ఒక స్పైక్ మోడల్ టైప్ ఫ్రెండ్స్. ఇది ఈ కనెక్షన్ ఇది వచ్చేసి మామూలుగా 4 సాకెట్లు 4 స్విచ్లు టీవీ దగ్గర ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఈ కనెక్షన్. మూడో కనెక్షన్ వచ్చేసి ఇంకా మన ఇష్టం ఫ్రెండ్స్. ఎన్ని వీడియోస్లో ఎన్ని చేసినా కానీ ఈ సాకెట్ స్విచ్ ఈ కనెక్షన్లు పేర్లను గుర్తుపెట్టుకొని కనెక్షన్ ఇస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ ఇంకో మూడో టైప్ ఫ్రెండ్స్. ఇది 4 సాకెట్లు 2 స్విచ్లు ఫ్రెండ్స్. ఇది ఫేస్ అనేది ఇప్పుడు కింది సైడ్లో ఎట్లా ఇచ్చినాం సేమ్ ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. ఇవి మాత్రం సేమ్ ఉంటాయి. ఫేస్ అనేది కింది సైడ్లో వచ్చింది. ఫేస్ అనేది కింది సైడ్లో వచ్చింది ఫ్రెండ్స్. ఎంసీబీ నుంచి మళ్ళీ పైన నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళి ఇక్కడ ఒక స్విచ్ ఉంది కాబట్టి ఒక సైడ్ వెళ్ళింది ఫ్రెండ్స్ ఫేస్. ఇక్కడ 4 స్విచ్లు ఉన్నాయి కాబట్టి 4 సైడ్లు వెళ్ళింది. ఇక్కడ 2 స్విచ్లే ఉన్నాయి కాబట్టి 2 సైడ్ల మనకి ఎన్ని స్విచ్లు ఉంటే అన్ని సైడ్ల కిందంగా లుకింగ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మెయిన్ ఫేస్ మాత్రం 2 దాంట్లోకి 2 వెళ్ళింది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఈ స్విచ్ 3 సాకెట్లు పనిచేయాలనుకో ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఇప్పుడు ఎర్త్ ఫ్రెండ్స్. ఇది ఎర్త్ అనేది ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 5 దాంట్లోకి వెళ్ళింది. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 దాంట్లోకి వెళ్ళింది. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 దాంట్లోకి పైన సైడ్లో మొత్తం ఇట్లా ఎర్త్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా 4 దాంట్లోకి ఇట్లా వెళ్ళింది ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూట్రల్ ఫ్రెండ్స్. న్యూట్రల్ అనేది ఎన్ అని రాసిన దగ్గర ఇక్కడ న్యూట్రల్ ఇచ్చిన ఫ్రెండ్స్. రెండోది ఇక్కడ ఫ్రెండ్స్. మూడోది నాలుగోది. న్యూట్రల్ మాత్రం మారవు ఫ్రెండ్స్. న్యూట్రల్ మాత్రం సేమ్ కనెక్షన్ ఫేస్లే కొంచెం అటు ఇటు మారుతుంది తప్పితే న్యూట్రల్ ఎర్త్ మాత్రం సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ కనెక్షన్లా. ఇక్కడ న్యూట్రల్ సేమ్ ఎలా ఉందో ప్రతి సాకెట్లో కూడా న్యూట్రల్ సేమ్ ఉంటుంది, ఎర్త్ సేమ్ ఉంటుంది. ఓన్లీ ఫేస్లు మాత్రం ఎందుకు మారుతాయంటే అది ఒక స్విచ్ మీద 4 సాకెట్ల 2 సాకెట్ల 5 సాకెట్ల అనేది మన ఇష్టం దాన్ని బట్టి ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క స్విచ్ మీద 3 సాకెట్లు పనిచేయాలి కాబట్టి స్విచ్ ఆన్ చేస్తే పైకి వస్తుంది ఫ్రెండ్స్ పవర్ అనేది. ఇక్కడ ఎల్ అని రాసిన దగ్గర ఇక్కడ స్విచ్ పైనుంచి డైరెక్ట్గా ఎల్ అని రాసిన దగ్గర ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్ చేసి సాకెట్కి వచ్చింది. మళ్ళీ ఈ వచ్చిన వైర్కే మళ్ళీ ఇంకోటి లూపింగ్ కొట్టుకుంటే లూపింగ్ అంటే ఆ వైర్కే స్లీవ్ తీసి కలిపితే దీనికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. రెండోది 2 సాకెట్లు అయిపోయింది. మళ్ళీ స్విచ్ ఆన్ చేసి ఇది ఆన్ కావాలి కాబట్టి మళ్ళీ దీనికే ఈ నుంచి ఇట్లా ఇచ్చుకున్నా సరే లేకపోతే ఈ వైర్కి మాత్రం 3 వైర్లు కలవాలి ఫ్రెండ్స్. కలిసి లూపింగ్ చేస్తే ఈ స్విచ్ ఆన్ చేసిందంటే ఈ 3 వైర్లకి వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్విచ్ సాకెట్ అంటే సేమ్ ఇక్కడ స్విచ్ సాకెట్ ఎట్లా ఉందో సేమ్ ఇక్కడ అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్క స్విచ్ ఉంది కాబట్టి 3 దాంట్లోకి ఇచ్చినాం. ఇక్కడ ఒక్క స్విచ్కు ఒకటే సాకెట్ ఉంది కాబట్టి ఎల్ అని రాసిన దగ్గర పైనుంచి ఒక లూపింగ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్ని వీడియోస్ చేసినా కానీ సింపుల్గా గుర్తుపెట్టుకునేదంటే ఒక స్విచ్ ఒక సాకెట్ ఆ కనెక్షన్లకు 5 ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది సాకెట్ అంటే 3 వైర్లు కలపాలి. ఒక వైర్ ఏమో సింబల్ ఉంటుంది ఇక్కడ పైన ఎర్త్ అని రాసి ఉంటుంది, ఇదొకటి. రెండోది న్యూట్రల్ అని రాసి ఉంటుంది, బ్లాక్ కలర్ వైర్ న్యూట్రల్, రెండోది అయిపోయింది. మూడోది లైన్ అని రాసి ఉంటుంది, ఫేస్ కంట్రోల్ నుంచి వచ్చే వైరు లైన్ ఉన్న దగ్గర ఇవ్వాలి. అంటే ఒక సాకెట్కి వచ్చేసి 3 వైర్లు కలపాలి ఫ్రెండ్స్. ఇంకోటి స్విచ్కు 2 వైర్లు కలపాలి. 2 వైర్లు ఏంటంటే ఒక మెయిన్ ఫేస్ అనేది కింది సైడ్లో వస్తుంది ఫ్రెండ్స్. స్విచ్ ఆన్ చేసిన తర్వాత స్విచ్ కంట్రోల్ అంటే పైనుంచి ఎల్ అని రాసిన దగ్గర ఇక్కడ కలపాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఒక వైరు, ఇక్కడ ఒక 2 వైర్లు, ఇక్కడ 3 వైర్లు, మొత్తం 5 వైర్లు. ఈ కనెక్షన్ ఒకటి తెలుసుకుంటే ఫ్రెండ్స్ ఎన్ని సాకెట్లు ఎన్ని స్విచ్లు ఇచ్చినా కానీ సింపుల్గా కలపడానికి ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.